గ్యాస్ ట్రబుల్, పెయిన్స్ ఈ రెండు కూడా వాతానికి సంబంధించిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. మన శరీరంలో ఫైర్ అనే ఎలిమెంట్, ఎయిర్ అనే ఎలిమెంట్ కనుక ఎక్కువగా ఉంటున్నాయి అన్నప్పుడు న్యూట్రియంట్ సరిగ్గా లేకపోతేనే ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ వస్తాయి. సో నేను ఎప్పుడూ కూడా చెప్పేది ఒకటే, రైట్ ఫుడ్ తీసుకోండి, ప్రాపర్ రెస్ట్ తీసుకోండి. ఈ రెండిటి వల్ల మీ గట్ అంటే మీ డైజెస్టివ్ ట్రాక్ట్ బాగుంటుంది, డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ మీ మజిల్స్ మీద కూడా ఉంటుంది. కాబట్టి మీ మజిల్స్ కూడా ఎప్పుడు బాగుంటాయి మీరు రైట్ ఫుడ్ తీసుకొని రైట్ టైంలో తీసుకుంటే. ఇప్పుడు మన బాడీలో గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఎక్కువగా తేపులు, ఫుడ్ సరిగ్గా అరక్కపోవడము, వీటన్నిటి వల్ల మనకి నొప్పులు వస్తున్నాయి అని అంటే అది ఒక సింగిల్ జాయింట్లో అనేది ఉండదండి, సింగిల్ మజిల్లో ఉండదు. ఓవరాల్గా బాడీ మొత్తం అంతా కూడా కొంచెం సేపు వర్క్ చేసినా సరే తీవ్రంగా అలసిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం వాత ప్రకోపంగా ఉండే నొప్పుల కింద కన్సిడర్ చేస్తాము బికాజ్ ఆఫ్ యువర్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్. దీన్ని మనం ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ డైట్ ప్యాటర్న్స్ కనుక మెయింటైన్ చేసుకోగలిగితే, రైట్ టైంలో కనుక ఫుడ్ తీసుకోగలిగితే ఈ పెయిన్స్ని తగ్గించుకునే అవకాశం చాలా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి మన జీలకర్ర చాలా బాగా పనిచేస్తుంది. సింపుల్గా మీరు ఫుడ్ తీసుకున్న వెంటనే జీలకర్ర వాటర్ని కనుక తాగగలిగితే, ఒక 100 ml ఆఫ్ జీలకర్ర వాటర్, అవి ఎలా తయారు చేసుకోవాలి? ఒక 1 లీటర్ వాటర్ని బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 స్పూన్ల జీలకర్రని దాంట్లో వేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత ఆ వాటర్ని స్ట్రైన్ చేసి మీరు ఒక ఫ్లాస్క్లో పెట్టుకోవచ్చు. మీరు ఏ ఆహారం తీసుకున్నా సరే ఒక 100 ml ఈ జీలకర్ర వాటర్ని కనుక ఫుడ్ తిన్న తర్వాత తీసుకుంటే బెస్ట్ రెమెడీగా చెప్పొచ్చు. ఇది మీ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ని తగ్గిస్తుంది, దానివల్ల కలిగే బాడీ జనరలైజ్డ్ పెయిన్స్ని కూడా తగ్గిస్తుంది.